మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్ ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్ వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కార్మికునికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. గతంలో గల్ఫ్ కార్మికులు చచ్చిపోతే శవాన్ని కూడా తెచ్చే అవకాశం లేకుండా అక్కడనే వదిలేసుకునే పరిస్థితి. కానీ గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకురావడమే కాకుండా దాన సంస్కారాల నుంచి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కార్మికుడు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకొచ్చినాం. అట్లా చాలామంది కార్మిక కుటుంబాలకు ఈరోజు మనం సహాయాన్ని అందించినాం. కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికి రావద్దు, ఏజెంట్ల చేతులు ఎవరు మోసపోవద్దు. గత 40-50 సంవత్సరాలుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ఈ ప్రాంతంలో పోయిన కార్మికులు చాలామంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్లు పడగలకెత్తారు, పెద్ద పెద్ద పదవులకు వచ్చారు. గల్ఫ్ ఏజెంట్లు ఏజెంట్లు బాగా పెద్ద అభివృద్ధి పదం వైపు పోయినారు, కానీ కార్మికులు మాత్రం నష్టపోతున్నారు. అందుకే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈరోజు ఒక మంచి విధానంతో ముందుకు వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. హలో, ఒక్క నిమిషం ఇప్పుడే వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ 1 మంత్లోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. సో అన్ని చోట్ల కూడా మేము ఎక్కడైతే ఇప్పుడే వారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్న ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఈ అంశం అయితే ఆ ఇండస్ట్రీస్ చెప్తాము. ఎక్కడ లేదో బిఫోర్ గెటింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ లైసెన్స్ మేము కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. మీరు ఇక్కడ 80% వరకు లోకల్ వాళ్ళని తీసుకోవాలి. ఎక్కడైతే హైలీ స్కిల్డ్ ఉన్నదో డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా నడవాలని చెప్పి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా అదే కాకుండా సింగరేణి సంస్థలో మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పినాము. ఈ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సింగరేణిలో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటాం. మీరు యూ కమ్ విల్ హ్యావ్ వన్ చాట్. కానీ మీ అందరికి తెలవాలి, సార్ వచ్చిన తర్వాత 65 ఐటీఐలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అప్గ్రేడేషన్ కోసము టాటాస్తోనే వి ఆల్రెడీ అగ్రిమెంట్ 4,000 crores ఖర్చు పెట్టి ఈ 65 ఐటీఐస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా 56 ఏటీసీస్
ఇతర నియోజకవర్గాలలో ఎక్కడైతే ఐటీఎస్ లేవో అవి కూడా శాంక్షన్ అయినాయి, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ఆల్ దీస్ 119 ATCsకి కొత్త కోర్సెస్, ఎందుకంటే మేము సిఐతో చర్చించినాం లాస్ట్ టైం 4th సిటీలో ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు వారితో కూడా మేము చర్చించినాం. ఒక రౌండ్ టేబుల్ ఉండే, మీకు గుర్తు రావట్లేదు కానీ ఆఫ్టర్నూన్ ఒక రౌండ్ టేబుల్ ఉండే. ఆ రౌండ్ టేబుల్లో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఏమి వారికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళతో చర్చించుకొని మేము కోర్సెస్ కూడా మాడిఫై చేస్తున్నాం ఈ ఐటీఎస్లో. సో ఇన్ ద నెక్స్ట్ 2 years మీకు ఏదైతే స్కిల్డ్ లేబర్ బయటకు వస్తుందో ఈ ఏటీసీ నుంచి అద్భుతమైన స్కిల్స్ వస్తాయి. ఇండస్ట్రీకి రెడీమేడ్ వర్క్ ఫోర్స్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకోవడం జరిగింది. నో దట్ ఈస్ నాట్. వీ హ్యావ్ ఫ్యాకల్టీస్, మన టాటా నుంచి సపోర్ట్ ఉంది, ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఈరోజు మీరు ఏ ఏటీసీకి వెళ్ళినా మీకు ఫ్యాకల్టీస్ ప్రాబ్లమే లేదు. పాత ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్యాప్లు ఉన్నాయో టాటా ఇన్స్టిట్యూటే మనకి ఫ్యాకల్టీస్ని నెక్స్ట్ 10 years వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి మిత్రుల్లో కూడా మీరు చాలా దూరం వెళ్ళాల్సిన పని లేదు. మల్లెపల్లిలో 4 ATCలను అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకు ఒక శిలాఫలకం తయారు చేసినాం, ఇందిరమ్మ బొమ్మతో పాటు ఈరోజు ఆర్డర్ చేసినాం. మీరు ఒక్కసారి అందరు అకాడమిక్ ఇంట్రెస్ట్లో మీ అందరికి కూడా ఏటీసీ అంటే ఏదో పాత పురాతన కాలంలో ఐటీఎల్ చేసి డీజిల్ మెకానిక్, అంబాసిడర్ కార్ల రిపేర్లు చేసేది, రంగులు గ్రీస్ పూసుకొని చూసిన కార్మికులను అట్లా అనుకుంటారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేద్దామని ఎక్కలేదు, ఫామ్ హౌస్లలో ఏమన్నా అది అందుబాటులో లేదు. సో అందుకోసమని ఇప్పుడు మొత్తం పాత కరికులంని మొత్తం రద్దు చేసి ఈ రోజు ఏది అవసరం ఉందో వాటి ప్రకారం చేసిన మీరు ఒక్కసారి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండే మీడియా మిత్రులు అందరికీ కూడా, ఎందుకంటే మీరు గ్రామాలలో యువకులకు చెప్పడానికి కూడా పనికొస్తుంది. మల్లెపల్లిలో 4 ITIలను ATCల కింద కన్వర్ట్ చేసినాం. పని జరుగుతుంది, పిల్లలు చేరిండ్రు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తే అక్కడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, టాటా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని నిర్వహిస్తుండ్రో మీరు చూడగలుగుతారు. ఎప్పుడైనా మీరు మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే జర్నలిస్టులు అందరినీ తీసుకొని పోయి అక్కడ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 10% చేయగలను, మీరు అక్కడ చూస్తే 100% మీకు అర్థమవుద్ది. ఈ నెలాఖరు లోపల మా మంత్రి గారు మల్లెపల్లి ఈ 4 ATCల దగ్గర జర్నలిస్టులు అందరినీ కూడా వారు పర్సనల్గా తీసుకొని వెళ్ళి వారి శాఖ తరఫున మీ అందరికీ మొత్తం ఒక డెమో చూపిస్తారు. అక్కడ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, స్కిల్ యూనివర్సిటీలో మనం ఎంతమంది ట్రైన్ ఇచ్చినాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రెండింటిని వారు మీకు ఒకసారి కంప్లీట్గా ఒక ఫీల్డ్ విజిట్, క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే అడగండి. ఈ విధానమే అదే నేను చెప్పేది, అదే యుద్ధానికి లేకపోతే ద్రవ్యోల్బణానికి లేకపోతే పెట్రోలియం బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటికి సమస్య ఉంది. స్కిల్డ్ ఉన్న వాళ్ళకి సమస్య లేదు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ను ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిందే, ఫేస్ చేయాల్సిందే. సో ఈరోజు మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాని ప్రభావం మన మీద ఉన్నది. దేశ ప్రజలందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. యుద్ధం అనేది ఒకసారి వచ్చింది, ఉపద్రవము, సరే అది కొంతకాలం ఉంటుంది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేము, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అట్లని మనం లైఫ్ని స్టాండ్ స్టిల్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఉన్న పలంగా ఆపేసుకోలేము కదా మన దినచర్యను. అందుకే ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నాం.